వికే గారు సార్. ఈ మధ్య కూడా ఈ విధంగానే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ యాక్షన్ ఏది, ప్రభుత్వం చర్యలు తీసుకోదా, ప్రభుత్వం ఇంత నిర్లిప్తంగా ఎందుకుంటుంది అని చాలా రకాల క్వశ్చన్లు వేయటం జరిగింది. కానీ మా డిబేట్ లో క్వశ్చన్లు వేసిన కొన్ని గంటల్లోనే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అరెస్ట్ అయిపోయే కార్యక్రమాలు మనం గతంలో అనేక సందర్భాల్లో చాలా చూసాం. చూసాం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దానికి లీగల్ గా కొంత ప్రొసీజర్ ఫాలో. ఇప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే తీసుకోవాలి, 24 గంటల్లోనే తీసుకోవాలని ఏం లేదు కదా. నిన్న మన అందరం మాట్లాడక ముందే నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ గారు దీనిపైన మేము కేసు నమోదు చేస్తాం, దానికి మేము లీగల్ గా ఎట్లా తీసుకోవాలనేది మేము పరిశీలిస్తా ఉన్నాం అని మన అందరికంటే ముందే ఎస్పీ గారు స్పందించారు. అది వాళ్ళ పేపర్లో ప్రధానంగా వచ్చింది. అది మన అందరం ఇంత కామెంట్ ఇన్ని రకాలుగా మనం కామెంట్ చేయకముందే పోలీస్ హావ్ రియాక్టెడ్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ప్రభుత్వం అన్ని గమనిస్తా ఉంది, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది, దేనిని వదిలిపెట్టదు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి నిన్న ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటల ప్రత్యక్ష ఉదాహరణ. ఇవాళ వచ్చిందా లేదా ఎస్పీ గారి స్టేట్మెంట్? ఇది తప్పు, ఒక సాక్షిని ప్రభావితం చేయటం అవుతుంది, చట్టపరమైన చర్యలు మేము దీని మీద తీసుకుంటామని చెప్పి నిన్ననే ప్రకటించారు ఎస్పీ గారు. కాబట్టి మనం ప్రభుత్వం ఏదో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, చర్యలు తీసుకోవట్లేదు, ఈ రకంగా మనం మాట్లాడటం అనేది అంత సమంజసం కాదన్నది నా భావన. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య వెళ్ళినటువంటి పొగాకు రైతులను ఏదో పరామర్శిస్తానని డ్రామా కోసం వెళ్ళినప్పుడు మహిళలపైన దాడి చేస్తే ఇమీడియట్ గా కేసులు పెట్టలేదా? కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదా? ఎవడెవడు ఎక్కడెక్కడ ఎవడు మితిమీరి ప్రవర్తించినా ఇమ్మీడియట్ గా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్కరిని కేసులు స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి లోపలేస్తా ఉన్నారు. పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టల్ని ఉపేక్షించేది లేదని చెప్పి చాలా గట్టిగానే చెప్తా ఉన్నారు. నాట్ ఓన్లీ లోకేష్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు అనుకోండి, ఆయన ఇంకా కొండబద్దలు కొట్టినట్టు నిర్మోహటంగా మాట్లాడతారు. బట్ చంద్రబాబు నాయుడు గారు అదే మాట అంటా ఉన్నారు. మొన్న సుపరిపాలనకి తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఘాటుగానే స్పందించారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా వికే గారు, ఈ డ్రామాలు, ఈ కుట్రలు, కుతంత్రాలు వేటిని కూడా ఈ ప్రభుత్వం అలా చూస్తూ కూర్చోదు. వీళ్ళ కుట్రలన్నీ కూడా ఏంటంటే రాష్ట్రం మళ్ళీ బ్రాండ్ ఏపీ నిలబడుతున్నటువంటి సందర్భంలో దీన్ని జరగొట్టాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, రాష్ట్రానికి ఏ కంపెనీ రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రాకూడదు, ప్రజలు సంతోషంగా ఉండకూడదు. అదే వీళ్ళ కాన్సెప్ట్. కాబట్టి చూస్తూ మేమెందుకు కూరుకుంటామండి? అంటే ఒక రోజు గడిచిపోయింది, 48 గంటలు. 48 గంటల తర్వాత కూడా మరి కేసు పెట్టకపోతే అడుగుతారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక డిమాండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆమె బాధితురాలుగా ఉన్నామే, మా ఆయన అంబులెన్స్ లో చంపేశారు అనే ఆరోపణ చేస్తుంది కాబట్టి దాని మీద కూడా కేసు పెట్టమని అడుగుతున్నారు ఆల్రెడీ అవతల వైపు నుంచి. ఖచ్చితంగా కేసు పెడతారు. ఆల్రెడీ నిన్న ఎస్పీ గారు ఆల్రెడీ ప్రకటించారు. నిన్నటికి వాళ్ళకి ఇంకా 24 hours అవలా పూర్తిగా. ఖచ్చితంగా ఉంటుంది సార్, లేకుండా ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుంది? అంత కళ్ళెదురుగుండా జగన్మోహన్ రెడ్డి అంత నేరం చేస్తే ఏటో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి పిలిపించుకుని వాళ్ళు ప్రలోభాలు గురి చేసో లొంగ తీసుకున్నాం, ఆ అమ్మాయి బిత్తర చూపులు చూస్తా మీడియా ముందు కనపడుతుంటే యాక్షన్ తీసుకోకుండా ఎందుకుంటాం? ఖచ్చితంగా తీసుకుంటాం. అది రేపు ఉదయానికో రేపు మధ్యాహ్నానికో మీరు చూస్తారు కదా. ఖచ్చితంగా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ఇటువంటివి ఏవి కూడా స్పేర్ చేయదు ఈ ప్రభుత్వం. రైట్ పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. ఎలా వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న, జగన్మోహన్ రెడ్డి చేయూపుతూ వెళుతున్న వాహనానికి రైట్ సైడ్ ఫ్రంట్ వీల్ కింద ఆయన పడితే అలాగా తోసుకెళ్ళిపోయింది వెహికల్. గాయాల పాలైన వాడిని పక్కకు లాగేసి ఆ కాన్వాయ్ వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళిపోయింది. ఆ వ్యక్తిని తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ హై డ్రామా ఇవన్నిటినీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఎలా దీన్ని ఆలోచిస్తున్నాయి? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారికి, కాదు వెంకటేశ్వర గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు తాడేపల్లి
డ్రామా కంపెనీలో అనేక స్క్రిప్ట్లు ప్రతినిత్యం తయారవుతూ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ రైటర్స్ టీంని ఎప్పుడు కూడా తన దగ్గర పెట్టుకుంటాడు. కొత్త కొత్త నాటకాలు రాయటానికి, కొత్త కొత్త నాటకాలకి తెరలేపటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి స్క్రిప్ట్లు. గతంలో చూసాం కదా, గులకరాయి డ్రామా, ఎక్కడో గాల్లో నుంచి ఎగురొచ్చి ఒక రాయి తగిలి మళ్ళీ గాల్లోనే ఎగిరిపోయిన డ్రామా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి డ్రామా, ఇట్లా రకరకాల డ్రామాలు గతంలో కూడా ఆడాడు. ప్రజలు చీకొట్టినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఈ డ్రామాలు పదే పదే ఆడుతూ ఉంటాడు. చాలా స్పష్టంగా ఒక దళిత బిడ్డని కారుతో తొక్కించి, తన సొంత కారు చక్రాల కింద ఒక దళిత ప్రాణాన్ని బలి తీసుకొని, సంఘటన జరిగిందని తెలిసిన తర్వాత కూడా కనీస మానవత్వం లేకుండా చేతులూపుకుంటూ ఇకిలించుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవడైనా ఒకవేళ పొరపాటున ఏదన్నా తాము ప్రయాణిస్తున్న వాహనం వల్ల ఎవరికన్నా చిన్న గాయమైనా సరే మనం ఇమ్మీడియట్ గా వాహనం ఆపి వారిని స్వయంగా మనం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్తాం. లేదంటే ఎమ్మటే అంబులెన్స్ పిలిచి వారికి ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ కేర్ అందించే ప్రయత్నం చేస్తాం. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు ఊరికే అనలేదండి. ఏదో ఒక మన కారు కింద టైర్ కింద కుక్క పిల్ల పడితేనో ఇంకేదో పడితేనో ఈడ్చి పక్కన ఏడ్చినట్టు ఆ రకంగా ఆ పెద్ద ఆయన్ని ఈడ్చి పక్కనేసేసి కనీసం వైద్య సహాయం కూడా అందించే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళిపోయి, మనిషి చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా చాలా రోజుల పాటు అసలు ఏమాత్రం స్పందించకుండా బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళిపోయి విలాసవంతంగా విశ్రాంతి తీసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ సడన్ గా ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకున్నాడు. దేనికి అంటే ఈ విషయం తెలిసి కేసు ఫైల్ చేసి ఇదంతా జరిగిన తర్వాత